హాయ్ ఫ్రెండ్స్, అదొక నిధితో నిండి ఉన్న భారీ ఓడ కానీ సముద్రంలో మునిగిపోయింది. అక్షరాల 1.5 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, వజ్రాలు ఉన్న సాన్ జోస్ గాలియన్ నౌక ఆచూకీ దొరికింది. 300 ఏళ్ల క్రితం బ్రిటిష్ సైన్యంతో పోరాడుతూ మునిగిపోయిన ఈ నౌకను ఇప్పుడు కొలంబియా ప్రభుత్వం అత్యాధునిక రోబోలతో బయటకు తీస్తోంది. అసలు ఆ నౌకలో ఏముంది? ఆ నిధి ఇప్పుడు ఎవరికి చెందుతుంది? ఈ షాకింగ్ ఫీచర్లో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అండర్ వాటర్ ట్రైజర్ రహస్యాలను తెలుసుకుందాం. 1708 జూన్ నెలలో కరేబియన్ సముద్రంలో స్పానిష్ నౌక సాన్ జోస్ టన్నుల కొద్దీ బంగారంతో ప్రయాణిస్తోంది. అకస్మాత్తుగా బ్రిటిష్ నౌకలు దాడి చేశాయి. ఆ యుద్ధంలో నౌకలోని మందుగుండు పేలిపోవడంతో అది కేవలం కొద్ది నిమిషాల్లోనే 2000 అడుగుల లోతుకు మునిగిపోయింది. అందులో ఉన్న 600 మందిలో కేవలం 11 మంది మాత్రమే బ్రతికారు. ఆనాటి నుండి ఆ నౌక ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. దీనినే చరిత్రకారులు హోలీ గ్రెయిల్ ఆఫ్ షిప్రెక్స్ అని పిలుస్తారు. గడిచిన 300 ఏళ్లుగా ఎందరో ఈ నౌక కోసం వెతికారు. చివరకు కొలంబియా నేవీ దీన్ని కనిపెట్టింది. మనుషులు వెళ్లలేనంత లోతులో ఉన్న ఈ నౌకను చూడ్డానికి రోబోటిక్ సబ్ మెరైన్లను పంపారు. అక్కడ దొరికిన ఫోటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మట్టిలో కూరుకుపోయిన బంగారు నాణేలు, కంచు ఫిరంగులు, అద్భుతమైన చైనీస్ పింగాణి పాత్రలు అన్నీ 300 ఏళ్లైనా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ నిధి విలువ సుమారు $20 బిలియన్. ఇప్పుడు ఈ సంపద కోసం 3 దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. కొలంబియా మా దేశంలో దొరికింది కాబట్టి మాదే అంటోంది. స్పెయిన్ అది మా నౌక కాబట్టి మాదే అంటోంది. ఇక నిధిని వెతకడానికి సహాయం చేసిన అమెరికన్ కంపెనీ మాకు సగం వాటా కావాలంటోంది. ఈ అంతర్జాతీయ వివాదాల వల్ల ఆ నిధి ఇప్పటికీ సముద్రం అడుగునే ఉంది. కానీ త్వరలోనే ఆ సంపదను బయటకు తీసి ఒక మ్యూజియంలో పెట్టాలని కొలంబియా పట్టుదలగా ఉంది. సాన్ జోస్ గాలియన్ అనేది కేవలం బంగారం కాదు, అది ఒక చరిత్ర. సంపద అనేది మనుషులను ఎంతటి యుద్ధాలకు పురికొల్పుతుందో, చివరికి అదంతా సముద్రం పాలు ఎలా అవుతుందో ఈ నౌక నిరూపిస్తోంది. ఆ బంగారం మన భవిష్యత్తును మారుస్తుందా లేక మళ్ళీ వివాదాలకు దారితీస్తుందా అనేది చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 1.5 లక్షల కోట్ల బంగారు నిధి మిస్టరీ మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.